కోవటం అనేది చాలా ముఖ్యం. సార్ వేర్ ఈజ్ వంశీ కొడాలి ఇది పెద్ద ఎత్తున గత కొన్ని రోజులుగా ట్రోల్ అవుతున్నది. అజ్ఞాతంలోకి వీళ్ళు వెళ్ళిపోయారని లుకౌట్ నోటీసులు ఇచ్చారంటూ కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యం అసలు ఏంటి ఇది వంశీ ఎపిసోడ్ ఏంటి? ఆయన రిజల్ట్ వచ్చిన రోజే వెళ్ళిపోయాడు అవుట్ ఆఫ్ కంట్రీస్కి, ఇక్కడ అసలు ఆయన లేడు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఆయన కూడా స్పందించకపోవడం ఏంటి? అరెస్ట్ చేశారని అంత అడవడైంది. కనీసం నేను అరెస్ట్ అవ్వలేదురా బాబు, నేను సేఫ్గానే ఉన్నాను, ఏ ఊర్లో ఉన్నాడో చెప్పనవసరం లేదు, మామూలుగానే ఒక మెసేజ్ పంపించాలి కదా, ఎందుకు పంపించట్లేదు? ఈ హైడ్రామా ఏంటి? కనీసం వర్మ కన్నా చెప్పాలి కదా. వర్మ సార్ ఎవరికైనా 1-2 రోజులు మీరు చాలా ఎమోషనల్గా దీని మీద వాళ్ళ ఫాలోవర్స్ కన్నా మెసేజ్ దీని మీద వాళ్ళకి కూడా తెలియదని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న శనివారం మనం చర్చించినప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పాను. 24 గంటల లోపల ఆయన స్టేషన్కి హాజరుపరచాలి, కాబట్టి ఇంకో 2-3 గంటల తర్వాత అరెస్ట్ అయ్యాడో లేదో తెలుస్తుంది అని. ఇక్కడ వంశీ గురించిన చర్చ ఒకటైతే, ఆయన దొరికిపోయాడు అని చాలా బ్రహ్మాండంగా చర్చలు పెట్టిన మన మీడియా మిత్రులు కూడా ఒకసారి కొంచెం పునఃపరిశీలించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంత హడావుడి చేస్తారు? లేకపోతే ఆధారం పూర్తిగా లేకుండా అధికారంలో ఉన్న వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి, మీకు సంబంధాలు ఉన్నాయి, అటువంటి అప్పుడు అరెస్ట్ అవుతారు. ఇప్పుడు జగన్ అరెస్ట్ అయ్యి 16 నెలలు ఉన్నాడు, లేకపోతే ఇంకా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి మొన్న ఇదయ్యారు. ది రిజల్ట్సే మారిపోయాయి. రాజకీయ నాయకులు లేదా ఒక ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు అరెస్ట్ అవ్వడం అనేది అది చాలా దాన్ని ఓవర్ డ్రామటైజ్ చేసేసి, అది ఒక రఘురామకృష్ణరాజు కేసు వేరు, వెంజన్స్తో చేశారు అని, అందుకని దాన్ని మరీ పెంచాల్సిన అవసరం లేదు. వంశీ ఈజ్ ఐ థింక్ ఈ అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, ఆయన అజ్ఞాతవాసంలో ఉన్నాడు అనుకోవాలి. నేను చెప్పబోయింది ఏంటంటే, శనివారం సాయంత్రానికి పోలీసులు ప్రకటించలేదు, కానీ కూడా ఈయన పేర్ని నాని ప్రకటించాడు. దాని మీద పేర్ని నాని స్పందించాడు. ఏమని? వంశీ విదేశీ ఎక్కడున్నాడో జాగ్రత్తగానే ఉన్నాడు, ఇవన్నీ డీల్ చేస్తున్నాడు, ఇవన్నీ ఒక కొలిక్కి రాగానే బయటకు వస్తాడు అన్న పద్ధతిలో ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే వాళ్ళ పార్టీ అక్నాలెడ్జ్ చేస్తూ ఉంది. అంటే అరెస్ట్ కాలేదు అని పేర్ని నాని ముందే, సరే ఆ పేర్ని నాని ముందే చెప్తున్నాడు, అరెస్ట్ కాలేదు, తగిన సమయంలో తగు జాగ్రత్తలతో బయటకు వస్తాడని ఆయన చెప్తున్నాడు. అంటే దాగుడు మూతలు ఏవో నడుస్తున్నాయి పోలీసులకు, పార్టీకి, వంశీకి మధ్యలో. బహుశా మరి ఆయన ఏమైనా కొన్ని షరతులు పెడుతున్నాడా, లేదా పోలీసుల నుంచి భద్రత కోరుతున్నాడా మనకు తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంటుంది సహజంగా, ఆయన మాట్లాడిన దానికి చేసిన దానికి. ఖచ్చితంగా నిజాలు వాళ్ళకు తెలియాల్సిన అవసరం ఉంది. మీకు గుర్తుంటే కనుక ఇదే పరిస్థితి ఎన్నికల ముందు తెలుగుదేశం వాళ్ళ దగ్గర కూడా మనం చూసాం. కొంతమంది అక్కడ ఉండకుండా హైదరాబాద్లో ఉండి సరిగ్గా కోర్టులో ప్రత్యక్షం కావటం, ఎన్ని రాజకీయాల్లో కేసుల్లో జరుగుతుంటాయి. ఇంకా కొడాలి నాని విషయానికి వస్తే, ఆయన మొన్ననే తీవ్రమైన మాటలు, తన పాత స్టైల్ ఇవన్నీ కూడా మాట్లాడారు. అయితే పేర్ని నాని దాని మీద కూడా రియాక్ట్ అయ్యాడు. కొడాలి నానికి క్యాన్సర్ వచ్చింది అది ఇది అని మీరు ప్రచారం చేశారు, వాళ్ళ అమ్మగారి కోసం ఆయన ఏదో వెళ్తే మీరు అంటే అది కూడా అంతే, అది కూడా ఇలాంటిదే. ఇప్పుడు రాజకీయంగాను వ్యక్తిగతంగా సమస్యలు ఉంటే వాటి మీద ఫోకస్ పెట్టడమే కానీ ఆధారం లేని కథనాలను ఎక్కువగా చెప్పడం వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. తర్వాత అవి నిజం కాదని అంతలోనే తేలిపోతుంది. ఏదో అంటారు కదా, విధేయనాడు కనిపించని చంద్రుడు తదేనాడు తానే కనిపిస్తాడని. నిన్న కనిపించకపోతే రేపు కనిపిస్తాడు. అందువల్ల నిజం తప్పకుండా బయటికి వస్తుంది. ఇన్ని కేసులు ఉన్న తర్వాత వాళ్ళు తప్పుకునే అవకాశం కూడా లేదు. కొడాలి వంశీ తప్పకుండా ఆ జాగ్రత్తలతో లేకపోతే ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాడో ఏం జరుగుతుందో పూర్తిగా తెలియటం లేదు ఇప్పటికీ. లుకౌట్ నోటీసులు ప్రచారం ఎందుకండి? నేను అంటుంది పోలీసులు మేము ఫలానా చర్యలు తీసుకున్నామని ప్రకటించవచ్చు కదా. మొన్న మనం చర్చించిన తర్వాత దాని కింద కామెంట్స్ నేను చూశాను, మీకేం తెలియదు అది ఇది అంటే, మాకేం తెలుస్తుంది, మీకే తెలీదు, పోలీసులకు తెలీదు, పార్టీకి తెలీదు, అనుకూలమైన మీడియాకి తెలీదు. దాన్ని ఎందుకంటే దాగుడు మూతలు ఆడుతున్నందుకు మేము ఫలానా కేసులు ఉన్నాయి వాటి మీద వెతుకుతున్నాం, వంశీ మాకు ఈ దశలో ఉందని పోలీసు చెప్పొచ్చు. అవును, లేదంటే పార్టీ అంటే సరే ఈయన పేరుని చెప్పాడు కాబట్టి ఇంకా మేము చెప్పాం కదా అంటారు వాళ్ళు. సో ఇదంతా రాజకీయ పొలిటికల్ డ్రామా అండి, అంతకంటే ఇంకా పొలిటికల్ డ్రామా తప్ప ఇందులో ఇంకేం లేదు. చూడాలి మరి. ఏదైనా కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటారా? 5 సంవత్సరాలు అప్పుడు కొద్దిగా నోటి దురుసుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఎప్పుడైనా అండి, ఎప్పుడైనా వాళ్ళే అధికారంలో ఉంటే కూడా ఇప్పుడు హర్ట్ అయిన వాళ్ళు, తర్వాత గురైన వాళ్ళు నోటి దురుసుగా ఒకటే కాదు. ఇక్కడ రాజకీయ ప్రయోజనాలు, పెత్తనాలు, ఆధిపత్యాలు వాటన్నిటి నోటి దురుసు అనేది ఈయనకు అడిషనల్. వీళ్ళిద్దరికీ దురుసు కూడా కాదు, దుర్భాషలు అవి.
దుర్భాషలు, నిందారోపణలు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి, అది చాలా చాలా తప్పు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? కానీ కేసు అది కాదు కదా. కేసు తెలుగుదేశం కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసు ఇది. అది వచ్చిన తర్వాత మిగతావి కూడా వాళ్ళు ఓపెన్ చేయొచ్చు. తప్పకుండా వంశీ మాట్లాడింది ఒక న్యూ లో ఇన్ ఏపీ పాలిటిక్స్, ఇన్ పాలిటిక్స్ ఆఫ్ ది కంట్రీ ఆల్సో. అందుకని వెంటనే వాళ్ళు మాట్లాడలేదా వీళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు ఏదో తొడగోసుకుంటే నేను మెడకోసుకుంటాను, ఒకరిని చూసి ఒకరు ఇంకా ఇంకా అధమస్థాయిలో మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని. గన్నవరం అంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. నాకు ఇప్పటికీ గుర్తుంది, 78లో చాలా కాలం తర్వాత సుందరయ్య గారు పోటీ చేశాడు 78లో. అప్పుడు ఒక పాత థియేటర్ ఉండేది. ఆ థియేటర్లో ఎన్నికల ప్రచారం ప్రారంభం. జనతా పార్టీ నాయకులు అందరూ చాలా ఎంత హంగామాగా, నేను ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 1978. అలాంటి గన్నవరంలో ఇలాంటి చర్చలు, ఈ వాతావరణం వచ్చిన రోజు నుంచి టెన్షన్, ఇదే టెన్షన్. ఆయన ఎక్కడున్నాడు, ఎప్పుడు దొరుకుతాడు, ఏం జరుగుతుందని. ఈ వాతావరణాన్ని మార్చి ప్రజాస్వామిక వాతావరణం రావాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. రెండోది, మేము పొరపాటు మాట్లాడామో అప్పుడేదో నామకర్తంగా కాదు, ఇప్పుడు కూడా చెప్పొచ్చు కదా. అవును, మెసేజ్లు పంపడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి, సోషల్ మీడియాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఎవరు తగ్గకూడదు అన్నట్టు. యా, యూట్యూబ్ కొడాలని ఇంకా హోప్లెస్, వర్స్ట్ అనుకోండి. మాటల వరకు సింపుల్ అలా మాట్లాడితేనే అది తనకు బ్రాండ్ వాల్యూ అనుకుంటాను. కావచ్చు, ఆయన ఇప్పటికీ అలాగే, మొన్న కూడా అలాగే మాట్లాడుతున్నాడు. అదే మొన్న కూడా ఆశ్చర్యం. అందుకనే తగ్గకూడదని. ఇప్పుడు పులి మీద స్వారీ చేయడం అనేది, పులి మీద స్వారీ చేసేవాళ్ళు దిగితే ఆ పులే తినేస్తుంది అన్నట్టుగా. మీరు ఒక స్టైల్ అడాప్ట్ చేసిన తర్వాత ఆ స్టైల్ ఇలాంటి స్టైల్, మరి తగ్గితే తగ్గారని వెంటనే మళ్ళీ వీళ్ళే పెడతారు కదా మళ్ళీ. కాబట్టి ఇదంతా ఈ పోటీ మధ్యలో వస్తున్నటువంటి దిగజారుడు అంతా, ఇంకేం లేదు. ఐ థింక్ మార్చుకుంటే ప్రజలు హర్షిస్తారు. తప్పు మాట్లాడచ్చు, తప్పులు చేయొచ్చు, కానీ అలా నేర్చుకున్నాము అని చెప్తే కదా. అనవసరమైన అంశాలు కదా సార్. కాలు ఎగరేసుకుని తిరిగిన వాళ్ళందరూ కూడా ఈరోజు బయటికి రావడానికి కూడా భయపడే వాళ్ళని ఎంకరేజ్ చేశారు కదా. జోగి రమేష్ గారు అవనివ్వండి, రోజా గారు, వీళ్ళందరూ వీళ్ళిద్దరే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు అంతే. ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. యా, స్వయంకృత అపరాధం, నెమ్మదిగా బయటికి వస్తారు. ఇంకా 100% అంతే. ఇప్పుడు అపరాధము శిక్ష అని కూడా కాదండి. ఈ పార్టీ వాళ్ళైనా ఆ పార్టీ వాళ్ళైనా వాళ్ళు ఎక్కువ మాట్లాడారు కదా సార్. ఒక 5-6 మంది ఉన్నారు. కొన్ని రోజులైన తర్వాత మెల్లగా వస్తారు. ఇప్పుడిప్పుడే కొన్ని వాళ్ళు అప్పుడప్పుడు విజువల్స్ అట్లాంటివి మనకు కనిపిస్తాయి, హఠాత్తుగా మాయమైపోతుంటాయి. దాన్ని వ్యక్తిగతమైన విషయంగా కాకుండా అసలు ప్రజాస్వామికంగా అంశాలు, విషయాలు కాకుండా ఈ దుర్భాషలు, తగాదాలు, నిందలు, తిట్టిపోయడాలు, అధికారం అండ చూసుకొని అడ్డగోలుగా మాట్లాడకూడదు. అది చాలా కీలకమైంది. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే కేవలం ఓటమి గెలుపే కాదు. మీరు కమల్ హాసన్ నాయకుడు సినిమా చూస్తారు కదా, ఆ నాయకుడు అంతా అయిపోయిన తర్వాత వాడెవడో చనిపోయిన ఇన్స్పెక్టర్ తాలూకు కొడుకు టీనో ఆనంద్, అప్పి వాడికి సరిగ్గా మానసిక స్థితి సరిగ్గా లేదు, అతను వచ్చి ప్రతీకారం తీర్చుకుంటాడు. కథ ఇంకో విధంగా మారుతుంది. అందువల్ల మీరు హర్ట్ చేసినప్పుడు హర్ట్ అయిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు రకరకాలైనటువంటి స్పందనలు వాళ్ళలో ఉంటాయి. జాగ్రత్త పడాలి, వాటిని చక్కదిద్దుకోవాలి. యా సార్, యూట్యూబర్లపై ఆంక్షలు, ప్రసార సేవల నియంత్రణ సవరణ పేరిట నిబంధనలు, ఇది చాలా సీరియస్ అండి. వాస్తవంగా ఇప్పుడు చాలా విషయాలు యూట్యూబ్ ద్వారా, యూట్యూబ్ అనండి, సోషల్ మీడియా అన్నది చాలా ముఖ్యమైనది. ఒక విధంగా మొన్న ఎన్నికల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే సోషల్ మీడియా ఇదైందని, అలాగే పెద్ద పెద్ద ఛానళ్ళు కూడా డిజిటల్ ప్లాట్ఫామ్లో వీటిని పెట్టడం, ఐ థింక్ మీరు కూడా బాగా పాపులర్ కదా మీది కూడా, ఇది జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు